మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు నేను సుందరకాండ పారాయణ ప్రతి బుధవారం పోస్ట్ చేస్తాను అని చెప్పాను. కానీ ఎప్పుడెప్పుడు సుందరకాండ చెయ్యాలి అన్న వీడియోలో నేను మీకు శుక్రవారం చాలా మంచిది, తిథి వారము రెండూ కలిసొస్తే ఇంకా చాలా మంచిది అని చెప్పాను కదా. రేపటి రోజు వచ్చింది, అందుకని ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ మీకు ఇంకో బుధవారం నాడు మళ్ళీ పెడతాను. కానీ రేపటి రోజున శుక్రవారం, పౌర్ణమి తిథి, లక్ష్మీ అమ్మవారి యొక్క జయంతి, ఈ మూడు కలిసి వచ్చినట్టు రేపటి రోజు చాలా అమోఘమైన రోజు. అందుకని అడిగారు నాకు, తీవ్రమైన దారిద్ర్యాన్ని పోగొట్టే సర్గ చెప్పండి అని. అందుచేత రేపటి రోజున తీవ్రమైన దారిద్ర్యాన్ని పోగొట్టే సర్గని మనం రేపు పొద్దున్నుంచి మొదలు పెట్టుకుని పారాయణం చేసుకుందాం. బుధవారం నాడు శ్రీరామ పట్టాభిషేక సర్గ చెప్పాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సుందరకాండ పారాయణ ఎన్నిసార్లు చదివినా సరే తీవ్రమైన దారిద్ర్యానికి సంబంధించినటువంటి సర్గ రేపు రోజు వింటూ చివరిలో శ్రీరామ పట్టాభిషేక సర్గ కూడా వినండి. అంటే మనం మొదలు పెట్టడానికి ముందు ఇన్ని రోజులని అనుకుంటాం కదా, ఆ రోజులన్నీ అయిపోయాక చివరిలోను శ్రీరామ పట్టాభిషేక సర్గ ఖచ్చితంగా విన్నాకనే ఇవి వినండి. ఏదైనా సరే అన్నిటికీ ఒకటే నియమం కాబట్టి ముందు శ్రీరామ పట్టాభిషేక సర్గ రోజు వింటూనే ఉన్నారు, నేను కూడా వింటున్నాను. అలాగే విన్నాక అప్పుడు ఆ సర్గ విందాం. ఆ సర్గ మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, మీరు ఫలానా సర్గని ఎన్ని రోజులు అని కాకుండా ఎంత భక్తి శ్రద్ధ విశ్వాసంతో వింటున్నామో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూజా విధానంతో సహా చెప్పాలని అనుకున్నాను. తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడేవారు, అంటే దారిద్ర్యం అంటే ఏమీ లేనితనం కావచ్చు, డబ్బులు చేతికి అందకపోవచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఏ రకమైన ఇబ్బంది అయినా సరే ఈ సర్గ మనం పారాయణం చేసుకోవచ్చు. అదేంటంటే ముందుగా శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం దగ్గర పెట్టుకుని చక్కగా దానికి పసుపు గంధము కుంకుమతో అలంకరించి మన ఇంట్లో ఉన్నటువంటి పువ్వులు ఏవో ఒక తులసిమాల వేసుకొని 2 దీపారాధనలు పెట్టండి. ఆవు నేతి దీపారాధన అయితే శ్రేష్టం. ఆవు నేతితో దీపారాధన చేసి అప్పుడు మీరు ఆచమనం చేయడం వచ్చు కదా, ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అంటూ నీళ్ళు వదిలిపెట్టేసేయండి. ఆడవాళ్ళైతే స్వాహాకు బదులుగా నమః చేర్చి చెప్పుకోండి. అయిపోయాక మీ మనసులో ఉన్నటువంటి కోరిక మీకు వచ్చిన భాషలో స్వామివారికి చెప్పుకోండి. రాముల వారికి చెప్పేసుకోండి, ఆంజనేయ స్వామికి చెప్పేసుకోండి, నా బాధ ఇది, నాకు ఏం చేస్తావో నాకు తెలీదు, ఎలా పోగొడతావో నాకు తెలియదు, నేను మాత్రం అదే తీవ్రమైనటువంటి ఆర్తితో తీవ్రమైనటువంటి భక్తితో నీ మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో నమ్మకంతో నేను ఈ పారాయణ చేయడానికి పూనుకున్నాను, కాబట్టి నన్ను నా కుటుంబాన్ని రక్షించు, ఈ దారిద్ర బాధ నుంచి మమ్మల్ని ఉద్ధరించు అంటూ నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్నాక ప్రార్థనా శ్లోకాలు చెప్పాను కదా నేను, మీరు గమనించే ఉంటారు, నేను ప్రార్థనా శ్లోకాలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్రార్థనా శ్లోకాలు చదువుకోండి. మీరు ఎలాగో దీనికంటే ముందు నిత్య పూజ చేసుకుంటారు కదా, నిత్య పూజలో అయిపోయాక మధ్యలో కదా మనం ఇది చేస్తాం, పూజలు చేసుకునే టైంలో అంటే ఎక్కడైతే అష్టోత్తరము సహస్రము ఇలాంటివి చదువుతామో అప్పుడు కదా మనం చదువుతాం, అప్పుడు మనం ఖచ్చితంగా ఇలా ఇవి చదువుకోండి. మీరు ఒకవేళ నిత్య పూజ చేసుకోకుండా కేవలం ఇది మాత్రమే చేసుకునేలా ఉంటే ఖచ్చితంగా గణేశునికి పూజ చేయండి. కాస్త గరిక తెచ్చుకోండి. మీకు ఏమీ రాదు, గణేష పూజా విధానాలు రాదనుకోండి, ఒక గరిక వేస్తూ స్వామికి శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ మహాగణాధిపతియే నమః అంటూ 3 సార్లు అనుకుని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి, శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి, శ్రీ మహాగణాధిపతియే నమః నవరత్న ఖచిత సువర్ణరత్న సింహాసనం సమర్పయామి అంటూ గరికతోటి వేసుకోండి. అవి ఆ తర్వాత గం గణపతియే నమఃతో 11 సార్లు, గం గణపతియే నమః 11 సార్లు చేసుకుని ధూపం ఇవ్వండి, దీపం ఇవ్వండి, కాస్త పటికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి.
కర్పూర నీరాజనం ఇవ్వండి, నమస్కారం చేసుకోండి. ఇంతే నేను చేయగలను స్వామి, నా పూజలో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించు. నేను చేసే ఈ పూజని పరిపూర్ణంగా స్వీకరించి నన్ను ఆశీర్వదించు. నేను చేసే ఈ సుందరకాండ పారాయణ ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగేలాగా చూడు అని చెప్పి అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుందరకాండ పారాయణంలో మొట్టమొదటిగా చెప్పుకున్న ప్రార్థనా శ్లోకాల నుంచి మీరు కంటిన్యూ ఇప్పుడు మనం ప్రార్థనా శ్లోకాలు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు అత్యద్భుతమైన సర్వ దారిద్ర నివారిణి అయినటువంటి 15వ సర్గ పారాయణ గురించి మనం చెప్పుకుందాం. 15వ సర్గని ఎలా పారాయణం చేయాలి? మాంసాహారం తినకూడదు, బయట హోటల్స్లో తినద్దు, ఎందుకంటే అక్కడ ఉల్లి వెల్లుల్లి తగులుతాయి. వాళ్ళు ఏ బట్టలతో వండారో తెలియదు, స్నానం చేసి వండారో స్నానం చేయకుండా వండారో, ఎలాంటి బట్టలతో వండారో మనకి తెలియదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే, కాంటబట్టే పరిస్థితి అయితే ఇంట్లో భోంచేసి వెళ్ళిపోండి బయటికి, అంతేకాని బయట మాత్రం తినద్దు, టిఫిన్ కూడా తినద్దు. ఉల్లి వెల్లుల్లి తగలకుండా ఉంటే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు, మొదలుపెట్టే ముందు తలస్నానం చేస్తే సరిపోతుంది, ప్రతిరోజు అక్కర్లేదు. అక్కడి నుంచి మీరు కంటిన్యూస్గా చదువుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా సుందరకాండ పారాయణ చేయవచ్చు. మీకు చేతనైన నైవేద్యం పెట్టండి. ఆయనకి 5 అనే సంఖ్య అంటే ఇష్టం కాబట్టి 5 అరటిపళ్ళు కానీ, 5 ఖర్జూరాలు కానీ, 5 ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కానీ, 5 కిస్మిస్ పళ్ళు కానీ, లేకపోతే ఒక బెల్లం ముక్క కానీ, మీ ఇష్టం, మీ ఓపిక చెయ్యండి. ఇప్పుడు మనం 15వ సర్గని పారాయణం చేసుకుందాం. ఈ 15వ సర్గ సర్వదారిద్ర్య నివారణకి ఉపయోగపడుతుంది, వ్యాపారంలో అభివృద్ధికి కూడా. మీరు ప్రతిరోజు మీతో మొదలు పెట్టుకొని ప్రతిరోజు 5 సార్లు వినండి, 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 చదవండి కాదు, వినండి. మనం వచ్చినాం కదా చెప్పుకుంటున్నాం. వారం రోజులు అనుకున్నాం కదా, వారం రోజులో 10 రోజులో 20 రోజులో 21 రోజులో, రోజుల సంఖ్య వదిలేయండి. మీరు కంటిన్యూస్గా అలా వింటూ ఉండండి, ఖచ్చితంగా మీకు దాంట్లో ఫలితం కనబడుతుంది. రామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ 15వ సర్గ పారాయణంలోకి వెళ్ళిపోదాం. స్వామివారు, ఆంజనేయ స్వామివారు అమ్మవారి కోసం బయలుదేరి లంకా నగరానికి వెళ్ళిపోయారు కదా. అక్కడ అశోకవనంలో అమ్మవారి గురించి వెతుకుతూ ఉన్నారనమాట. అలా వెతుకుతూ ఉంటే ఆయనకి చాలా రకాలైనటువంటి అక్కడ వింతలు, విడ్డూరాలు, చెట్లు అన్నీ కనబడ్డాయి. వెంటనే ఆయన ఏం చేశారు, అక్కడ సింసుపా వృక్షం కూడా కనబడింది కదా, అది బంగారు చెట్టులా ఉండడంతో స్వామివారు ఒక్కసారి ఏం చేశారు, ఆ సింసుపా వృక్షం మీదకి ఎక్కేశారనమాట. ఎక్కేసి ఆ చెట్లలో దాక్కుని ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయారనమాట ఆ చెట్టు ఎక్కి. అక్కడ కూర్చుని అమ్మవారు ఎక్కడున్నారా అంటూ అక్కడి నుంచి చూస్తూ ఉన్నారనమాట. అశోకవన మధ్య భాగం, తామర కొలను అవన్నీ చూస్తూ ఉన్నారు. సీతమ్మ తల్లి తప్పకుండా ఇక్కడికే వస్తారు, పూల తోటలో విహరించడం అంటే అమ్మవారికి ఇష్టం కదా. అమ్మవారు మళ్ళీ పైగా స్వామివారి కోసం అంటే శ్రీరామచంద్రమూర్తి కోసం దుఃఖిస్తూ దీనంగా ఉండి ఉంటారు కదా, కాబట్టి ఇక్కడికి వచ్చే ఉంటారు అనుకుంటూ ఆ సింసుపా వృక్షం మీద ఉన్నారనమాట. హనుమంతుడు ఆ చెట్టు మీదే ఉండి అమ్మవారి కోసం అంటే సీతమ్మవారి కోసం ఆ ప్రాంత భూభాగం అంతా చూశాడు. అదంతా కల్పవృక్షాలతో నిండి ఉంది. ఆ వృక్షాల మీద రకరకాల లతలు, తీగలు చక్కగా పాకున్నాయి. ఎంతో అందంగా ఆ చెట్ల పువ్వులు, ఆ లతల పువ్వులు దివ్యమైన సుగంధభరితమైన సువాసనలతో విరజిమ్ముతూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా సువాసనలతో నిండిపోయింది. అక్కడ కూడా చాలా చక్కటి మృగాలు, అందమైన పిట్టలు ఉన్నాయి. మిద్దెలు, మేడలు, బంగారపు తామర పువ్వులతో రమ్యంగా ఉన్న చిన్న చిన్న తటాకాలు అన్నీ ఉన్నాయి. కోయిలలు కూస్తున్నాయి. అవి ఆ కోయిల యొక్క కోతలు ఎంతో శ్రవణానందంగా కలిగిస్తున్నాయి. ఆ భవనాల్లోనూ బయట కూడా ఎన్నో విధాలైన ఆసనాలు, రత్న కంబళ్ళు ఉన్నాయి. అన్ని ఋతువులలోనూ ఉండే పుష్పజాతులన్నీ అక్కడ ముమ్మరంగా ఉన్నాయి. ఫలాలు కూడా ఉన్నాయి. అక్కడ అశోక వృక్షాలు విరగబూసి ఉన్నాయి. ఆ పువ్వులతో ఆ ప్రాంతం అంతా కూడా సూర్యోదయం అయిపోయినట్లుగా ఉంది. కొండగోగు చెట్లు అక్కడ చాలా బాగా పూసాయి. అక్కడ సంపెంగ చెట్లు ఉన్నాయి, పొన్న చెట్లు, సప్త పర్ణాలు, ఉద్దాలక వృక్షాలు కూడా విరగబూసి ఉన్నాయి. వాటి పుష్పాలలో కొన్ని అగ్నిశిఖల్లా ఉన్నాయి, కొన్ని బంగారపు కలువల్లా ఉన్నాయి, కొన్ని నీలం రంగులో నీలాంజనంలా ఉన్నాయి. ఇలాంటి రకరకాల అశోక పుష్పాలతో అది మహేంద్రుని నందనవనంలాగా, కుబేరుని చైత్ర రథంలాగా
సుగంధభరితమైన రెండో గంధమాదన పర్వతంలాగా ఉంది. అక్కడికి కొద్ది దూరంలో హనుమంతునికి ఒక చక్కని మేడ కనబడింది. చాలా చక్కని మేడ కనబడింది. ఆ మేడకి 1000 స్తంభాలున్నాయి. అది కైలాస శిఖరంలాగా తెల్లగా మెరిసిపోతోంది. దాని మెట్లు పగడాలతో నిర్మించారు. అరుగులు బంగారంతో కట్టారు. ధగధగా మెరిసిపోతూ ఉండడం వల్ల దాన్ని చూస్తేనే కళ్ళు జిగేల్మంటున్నాయి. అది ఆకాశం అందేటంత ఎత్తుగా కూడా ఉంది. ఇలా నలువంకలా నిశితంగా పరికిస్తున్న హనుమకి ఒక చోట మలిన వస్త్రం ధరించి రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్న ఒక స్త్రీమూర్తి కనిపించింది. కఠోర ఉపవాసాలచే కృశించి దీనురాలై కనిపిస్తున్నటువంటి ఆమె పదే పదే నిట్టూరుస్తోంది. శుక్లపక్ష ప్రారంభాన నిర్మలమై ప్రకాశిస్తున్న చంద్రరేఖ చందాన ఆమె ఉన్నారు. పొగచే ఆవృతమైన అగ్నిజ్వాల వలె ఆమె సౌందర్యం స్పష్టంగా కానరాకున్నది. ఒక పసుపు పచ్చని జీర్ణ వస్త్రాన్ని మాత్రం ఆమె ధరించి ఉంది. ఆమె శరీరం దుమ్ము కొట్టుకుని పోయి ఆభరణరహితంగా ఒక్క పద్మం కూడా లేని తామర కొలనులాగా కనబడుతోంది. అమితమైన దుఃఖం అనుభవిస్తున్నందున శరీర శోభ తరిగి వాడిపోయినదై దైన్య స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకుని కూర్చుని ఉంది. అంగారక గ్రహంచే పీడింపబడిన రోహిణీ నక్షత్రంలాగా ఆమె ప్రకాశరహితంగా కనిపిస్తోంది. కన్నుల నుండి స్రవిస్తున్న కన్నీరు ఆమె విషాదాన్ని చెప్పక చెబుతోంది. ఉపవాసాలచే ఆమె బాగా కృశించిపోయింది. భయాందోళనలతో ఏవేవో ఆలోచనల్లో మునిగి ఉన్న ఆమె దుఃఖాక్రాంతురాలై కానవచ్చింది. తన పట్ల ఆదరం చూపేవారు ఒక్కరు కూడా లేకపోవడంతోనూ తన చుట్టూ నిరంతరాయంగా క్రూర స్వభావులైన రాక్షస స్త్రీలు ఉండడం వల్ల ఆమె శోకసాగరంలో మునిగి ఉంది. మంద నుండి విడిపడిపోయిన వేట కుక్కలు చుట్టుముట్టిన ఆడజింక చందాన ఉంది ఆమె పరిస్థితి. కటి ప్రదేశం వరకు వేలాడుతున్న నల్లత్రాచు వంటి ఒక్క జడతో ఉన్న ఆ స్త్రీ శరదృతువులో ముదురు ఆకుపచ్చ వృక్ష పంక్తితో కూడిన భూమిని తలపింపచేస్తోంది. ఎన్నడూ కష్టాలు చవిచూచి ఎరుగదు. సుఖాలను అనుభవించడానికే అర్హురాలైన ఆమె దుఃఖం చేత కృంగిపోయినట్లుగా కనిపిస్తోంది. మాలిన్యంతో కూడి కృశించిపోయి ఉన్న ఆమె విశాలములైన నేత్రాలు గల స్త్రీని తేరిపార పరికించిన హనుమ సహేతుక దృక్పథంతో ఆమె సాక్షాత్తు సీతమ్మవారే అయి ఉంటారు అని చెప్పి ఊహించాడు. నాడు ఇచ్ఛానుసారం రూపం మార్చుకోగల ఆ రావణుని చేత అంటే ఆ రాక్షసుని చేత అపహరింపబడినటువంటి స్త్రీ ఏ రూపంలో ఉన్నదో అచ్చం అటువంటి రూపురేఖలే ఈ స్త్రీలో కూడా కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉన్నాయి. ఆమె ముఖారవిందం పూర్ణ చంద్రునిలా ఉంది. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లుండి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె మేనిఛాయ ప్రకాశం చుట్టుపట్ల ఉన్న చీకట్లను పారద్రోలి వేస్తోంది. నల్లని కేశాలు, దొండపండు వంటి పెదవాలు, చక్కని నడుము, తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్నటువంటి ఆమె మన్మధుని భార్య అయిన రతీదేవి వలె ఉన్నటువంటి సీతాదేవిని అక్కడ ఆంజనేయ స్వామి చూశారు. హనుమ చూశారు. పూర్ణచంద్రుని వెన్నెల వలె సమస్త ప్రాణులకు ఆమె ప్రీతి పాత్రురాలైంది. నీమవతి అయి తపస్విని మాదిరిగా ఆమె నేల మీద కూర్చుని ఉంది. నాగకన్యకలాగా ఆమె భయ దుఃఖాదుల కారణం చేత అధికంగా నిట్టూరుస్తోంది. పెళ్ళుబుకుతున్న శోకంతో ప్రకాశ విహీనురాలై పొగకమ్మిన అగ్నిజ్వాలను ఆమె గుర్తుకు తెస్తోంది. రావణుని చేత అపహరింపబడ్డం వల్ల తద్వారా కలిగిన రాముని ఎడబాటు కారణంగా ఎంతో దిగులుతో కృశించిపోయిన ఆ సీత మిథ్యాపవాదం చేత క్షీణించిన కీర్తి వలె విల్లు వంటి కనుబొమ్మలు గల కన్నీటితో నిండిన నల్లనైన కళ్ళతో నిస్సహాయ దుస్థితిలో ఉన్న లేడి పిల్లలాగా అటూ ఇటూ చూస్తూ పదే పదే నిట్టూరుస్తూ ఉన్న ఆమె శోకం ఇట్టే అర్థమవుతోంది. స్నానాధికాలు లేకపోవడం చేత ఆమె శరీరం మురికిపట్టి ఉంది. అలంకారాలకు అర్హురాలైన ఆమె ఎటువంటి అలంకారాలు లేక దీనంగా కారుమేఘాలు ఆవరించిన చంద్రుని కాంతిలాగా కనబడుతోంది. మననం లేకపోవడం వల్ల మరుగుపడిన విద్య వలె
కనిపిస్తున్నటువంటి ఆమెను చూసిన హనుమకి ఆమె సీతయేనా అనే సందేహం పదే పదే తలెత్తసాగింది. సీతమై కృషించి ఉన్న ఆమెను అతి కష్టం మీద సీతమ్మ వారిగా హనుమ గుర్తించాడు. సీతమ్మ వారిని గుర్తించడానికి తనకు రామచంద్రమూర్తి చెప్పిన గుర్తులు గల ఆభరణాలు ఆమె శరీరం మీద ప్రకాశిస్తూ ఉండడాన్ని హనుమ చూశాడు. హనుమంతుడు ఇలా అనుకున్నాడు, సీతాదేవిని గుర్తుపట్టడానికి శ్రీరామచంద్రమూర్తి నాకు తెలిపిన ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్కగా రూపొందించిన కుండలాలు, కర్ణాభరణాలు, మణులతో పొగడాలతో కూడి ఉన్నటువంటి విచిత్రాలైనటువంటి ఆభరణాలు అవి. చాలా కాలం ధరించకపోవడం వల్ల అవి కాస్త మాసినట్లుగానే కనబడుతూ ఉన్నాయి. ఋష్యమూక పర్వతం మీదుగా పోతున్నప్పుడు సీతాదేవి జారవిడిచిన ఆభరణాలు ఆమె ఒంటి మీద కనిపించడం లేదు. మిగిలిన ఆభరణాలు మాత్రమే ఇంకా ఆమె శరీరం మీద ఉండడం నేను చూస్తున్నాను. దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు అని అనుకుంటున్నాడు హనుమ. బంగారంతో రూపొందిందా అన్నట్లుగా పసుపు పచ్చని మంగళప్రదమైన ఒప్పారుతున్నటువంటి తన ఉత్తరీయాన్ని నాడు సీత జారవిడిచినప్పుడు పర్వతం మీద ఉన్నటువంటి వానరులు చూశారు. పైనుంచి ఆమె పడవేయడంతో చప్పుడు చేస్తూ నేల మీద పడ్డ అమూల్యమైనవి ప్రధానమైనవి అయిన ఆభరణాలను కూడా వానరులు చూశారు. చాలా కాలం నుంచి విడువక ధరించడం వల్ల ఆమె చీర బాగా నలిగిపోయింది. అయినప్పటికీ దాని రంగు కాంతి అక్కడ పర్వతం మీద జారవిడిచిన ఉత్తరీయపు రంగుకు కాంతికి దీటుగా ఉన్నాయి. అంటే ఆ వస్త్రము ఈ వస్త్రము ఒకటే అన్నట్లుగా మనకి కనబడుతోంది. జాలి, దయ, శోకం, మదన బాధ అనే నాలుగింటి చేత శ్రీరామచంద్రమూర్తి ఎవరి నిమిత్తం దిగులు చెందుతున్నాడో ఆమె ఖచ్చితంగా ఈమె అయి ఉంటుంది. తను పరిరక్షించవలసిన ఆమెను మరొకరు అపహరించడం వల్ల ఆమె పట్ల జాలి, తన మీదనే ఆధారపడి ఉన్నందున దయ, తన భార్య కానరాకపోయినందువల్ల శోకము, తనకు ప్రియురాలు అవడం వల్ల మదన బాధ అనే నాలుగింటితోటి రామచంద్రమూర్తి పరితపిస్తూ ఉన్నాడు అంటూ హనుమ అనుకుంటూ ఉన్నాడు. ఈమె రూపం అవయవాల పొందిక ఎలా ఉన్నవో రాముని రూపము అవయవాల అమరిక కూడా అందుకు తగినట్లే ఉన్నాయి. నల్లని నేత్రాలు కలిగినటువంటి సీతమ్మ వారి యొక్క రూపం రామచంద్రమూర్తి రూపానికి అన్ని విధాలుగా తగి ఉంది. ఈమె మనస్సు చెక్కు చెదరక శ్రీరామచంద్రమూర్తి యందు, ఆ రాముని మనస్సు కూడా సుస్థిరంగా ఈమె యందు నెలకొని ఉండడం వల్లనే వీరిద్దరూ పరస్పరము ఆశతో క్షణమైన జీవించగలుగుతూ ఉన్నారు. సీతావియోగ బాధను అనుభవిస్తూ కూడా రామచంద్రమూర్తి ప్రాణాలు నిలుపుకుని జీవిస్తూ ఉన్నాడు. అనితర సాధ్యమైన ఇటువంటి కృత్యం చేయడం ఒక్క రామునికే చెల్లింది. యవ్వనంతో అలరారుతున్న సీతను వదిలి మహాబాహువైన శ్రీరామచంద్రమూర్తి క్షణమైనా జీవించగలుగుతూ ఉన్నాడంటే చేయనలవి కాని పని ఆయన చేస్తున్నాడన్నమాటే కదా. అక్కడ ఉన్న స్త్రీని సీతామాతగా గుర్తించడంతో ఆ వాయునందనుని యొక్క సంతోషం కట్టలు తెంచుకుంది. అంతే, ఒక్కసారి రామచంద్రమూర్తిని మనసారా స్మరించి ఆయన మహత్వాన్ని వేణోళ్లా కొనియాడి ఆనందించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 15వ సర్గ సమాప్తం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క అవతార విశేషాన్ని అలాగే సీతమ్మ వారిని సాక్షాత్తుగా ఎదురుగుండగా కూడా కనుగొన్నాడు కాబట్టి అమ్మవారు ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో ఆ క్షణమే, అమ్మవారి దర్శనం అయిన మరుక్షణమే సర్వదారిద్ర్యాలు తొలగిపోయి సర్వ సంపదలు వస్తాయి అనడానికి గుర్తుగా ఈ 15వ సర్గని పారాయణం చేయమంటారనమాట. ఇప్పుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన సర్గతో మరి ఒక సమస్యతో మళ్ళీ మీ ముందుకు బుధవారం వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.